బాబాకి జై. మనం గత కొన్ని రోజులుగా బాబా కృపతో లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. బాబా, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి అంటే సహవాసానికి పిలిచినటువంటి వాళ్ళందరితోటి నా నేను మీకేమీ ఉపన్యాసాలు ఇవ్వట్లేదు, వేదాంత విషయాలు చెప్పటం లేదు అంటూనే నెమ్మది నెమ్మదిగా మనకి విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ప్రేమ గురించి చెప్పారు, విధేయత గురించి చెప్పారు. ఈ 2 మీకు మీరుగా పొందలేరు అని కూడా చెప్పడం జరిగింది. అలా చెప్తూ చెప్తూ నెమ్మదిగా సంస్కారాల దగ్గరికి వచ్చారు. బాబా అంటున్నారు, మానవులు అంటే సాధారణమైనటువంటి మానవులందరూ కూడా భగవంతుని ఆరాధించడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరు ఎవరికి నచ్చినటువంటి ఆ మతాన్ని అనుసరించేటటువంటి హక్కు కూడా ఉంది. అలా ఏ అంటే దేవుడు భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చినటువంటి ఆ నామ రూపాల్ని ఆరాధించడం అనేది సాధారణం. మరి ఇంకా మానవులు ఏం చేస్తారు? పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మనకి ఒక్కసారి మనం లోతుకి పరిశీలిస్తే అవి ఆడంబరానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. అంటే ఆడంబరం కోసం చేస్తున్నట్లుగా. ఎవరో కొ పూజలు ఒక ఓ 20,000 ఎంతో ఖర్చు పెడితే, మనం 40,000 ఖర్చు పెడదాము, ఇంకా గొప్పగా చేద్దాము. ఇలాంటి ధోరణనేది ఈ పూజల్లోనూ, వ్రతాల్లోనూ ఉంటుంది. ఒకళ్ళు ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే దానికన్ మించినది గిఫ్ట్‌లివ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, నిజమే, పూజలు చెయ్యడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి విషయమే. అంటే భగవంతుని దరి చేరడానికి ప్రాథమికమైనటువంటి విషయం పూజలు చేయడం, వ్రతాలు చేయడం ఇవన్నీ. అంటే భగవంతుని పట్ల మనము ఆహ్, కనీసం కొంతసేపైనా దృష్టినుంచడం కోసం పెద్దవాళ్ళు చెప్పినటువంటివి ఇవన్నీ. కానీ మనం ఎంతవరకు దృష్టి నిలపగలుగుతున్నాము? కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారని బలవంతంగా చేయడం అనేది కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారు? నీ హృదయం అందులో ఇమడలేకపోతే వాటిని చెయ్యకుండా ఉండడమే మంచిది అంటున్నారు. అలాగే ఆడంబరంతో చేసే పూజలు కానీ, అలాగే మన కర్తవ్యం అంటే పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి సాంప్రదాయం అంటూ చేసేటటువంటి పూజాదికాలు కానీ, లేదా యాంత్రికంగా చేసే ప్రార్థనలు కానీ ఏమాత్రము ఉపయోగపడవు అంటున్నారు. కొంతమంది ఆహ్, సాధారణ మానవులైనప్పటికీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఇదేదో బాగుంది అని కాషాయ వస్త్రాలు ధరించి, ఏదో నలుగురిని పోగేసుకుని, వాళ్ళకి తనకి తెలిసినటువంటి జ్ఞానాన్ని బోధించడము, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఈ మఠాధిపతులు లేదా మఠాల్ని నిర్మించుకుని, ఆశ్రమాల్ని నిర్మించుకుని, అక్కడ శిష్యుల్ని రావించి వాళ్ళకి బోధనలు చేయడం కూడా మనకు కనిపిస్తుంది. నిజాయితీగా వాళ్ళు పని చేస్తే మాత్రం మంచిదే. కానీ మనసులో లేకుండా అంటే భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఇలా చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రేరణ అదేమీ లేకుండా ఆహ్, అంటే లోపల ఏ విధమైనటువంటి నిజాయితీ లేకుండా నటించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా వాళ్ళు అంటే తమకు తాము పవిత్రులుగా భావించి అలా నటించే వాళ్ళకి మరిన్ని బంధాలు పోగవుతాయి. అలాగే విధేయత, సత్యంపై విశ్వాసము, ప్రేమ లేనప్పుడు ఎవరికి వాళ్ళు అంటే కొంతమంది ఊరికే ఉపవాసాలు చేస్తూ ఉంటారు.
లేకపోతే దీక్షలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దాని మీద అంటే అది ఎందుకు చేస్తున్నాము అనేది తెలియకుండా అంటే భగవంతుని పట్ల విశ్వాసము, ప్రేమ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతాయి. అంటే ఎప్పుడెప్పుడు ఈ ఉపవాసం వదిలేద్దామా? అంటే ఒక ఒక పూట ఉన్నామనుకోండి, సాయంత్రం భోజనం చెయ్యాలి. దానికి అంటే 2 పూటలది కలిపి కాంపెన్సేట్ చెయ్యాలి. కాబట్టి వాళ్ళు చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. అంటే స్పెషల్స్ ఏమన్నా చేసుకుందామా? ఇలాంటి ధోరణి ఉంటూ ఉంటుంది. సాధారణంగా మనం చిన్నప్పుడు చూసాం. అంటే అప్పుడు మన చిన్నతనాల్లో అనుకోండి దాని విలువ కానీ, దాని యొక్క ఉద్దేశం కానీ మనకు తెలియని రోజుల్లో కూడా మనం ఇలాంటివి చూసాం. కాబట్టి దీక్ష విరమించే సమయం ఎప్పుడవుతుందా? ఇలా సమయాన్ని చూసుకోవడము, లేదా గడియారంపై దృష్టి ఉంచడము, ఈ కేవలము ఉపవాసం దేనికున్నాము అంటే, ఒక సమయం కోసమే ఉన్నాము అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఏం చేసినా, చెయ్యకపోయినా సంస్కారాలనేవి పోగవుతాయి. కానీ ఇలాంటి చర్యలు, ఇలాగా అనవసరంగా ఊరికే కూర్చుని ఆహ్, ఉపవాసాలు చేయడము, దీక్షలు చేయడము ఇవన్నీ కూడా సంస్కార బంధాలను వదులు చేయడానికి బదులు మరింత బిగుసుకుంటాయి అని నిన్న మనం చదువుకున్నాం. బాబా అంటున్నారు, తినకుండా ఉన్నప్పుడు ఉపవాసం అనే సంస్కారాలు పోగవుతాయి. అంటే ఉపవాసం ఉన్నా, ఉపవాసం లేకపోయినా సంస్కారాలనేవి కామన్. ఏ పని చేసినా, చెయ్యకపోయినా, నిద్రించినా, మెలకువగా ఉన్నా, ఊపిరి పీలుస్తున్నా కూడా అవి నీ మనసులో సంస్కారాలను పోగు చేస్తాయి. అందువలన ఎన్ని ఉపవాసాలు చేసినా అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు బాబా. సంస్కారాల్ని పోగొట్టుకోవడం అనేది మన ఉద్దేశం. కానీ ఎన్ని ఉపవాసాలు చేసినా, తలక్రిందులుగా వ్రేలాడినా, రాతిపై తల బద్దలు కొట్టుకున్నా, మన మనసు సంస్కారాల నుండి బయటపడలేదు. ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఎలాంటి బాహ్యమైనటువంటి విషయాలు దా సంస్కారాల నాశనానికి తోడ్పడవు అని చాలా స్పష్టంగా ఇక్కడ బాబా చెప్తున్నారు. మరి బాబా అంటున్నారు, అటువంటప్పుడు ఏం తిన్నా తినకపోయినా, ఏం చేసినా చెయ్యకపోయినా సంస్కారాలనేవి పోగవడం కామన్ అయినప్పుడు, ఇంక తినడం, తాగడము, లేపోతే విధులను నిర్వహించడము, ఇతరుల యొక్క యోగక్షేమాలు చూడడము, ఇవన్నీ వదులుకోవాల్సిన అవసరమేముంది? మానుకోవాల్సిన అవసరమేముంది? ఉపవాసాలు చేయడంలో ఫలితమేముంటుంది? శుభ్రంగా తినొచ్చు. బాబా ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిల్ని ఎంకరేజ్ చేయలేదు. మనకు తెలుసు. ఉపవాసాలు అంటే బాబా ఈ సంస్కారాలని దృష్టిలో పెట్టుకుని మనకివన్నీ చెప్తూ ఉండడం వల్ల, మనకి దేనివల్ల ఏది ఉపయోగం ఉంటుంది అనేది మనకు క్లారిటీ వస్తోంది. అందువలన మామూలుగా మన బాధ్యతలు ఇంట్లో కుటుంబ బాధ్యతలు అటు పురుషులైనా, ఇటు స్త్రీలైనా ఎవరైనా వాళ్ళకి వాళ్ళకి నిర్దేశించబడినటువంటి బాధ్యతలుంటాయి. విధులుంటాయి. పిల్లల్ని, భర్తకి వండు పెట్టుకోవడం అనేది ఊరికి ఉపకారం కాదు కదా! మన బాధ్యతది. మన విధి. అలాగే కుటుంబాన్ని పోషించడం పురుషులకు కూడా కర్తవ్యమే. అందువలన ఏది చేసినా సంస్కారాలు వస్తున్నప్పుడు తిండి మానుకోవడం ఎందుకు? తాగడం మానుకోవడం ఎందుకు? హాయిగా ప్రతినిత్యము ఏ విధంగా అయితే మనము ప్రశాంతంగా బాబాని స్మరించుకుంటూ ప్రతి రోజంతా కూడా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వెనకాతలే బాబా ఉన్నారు. ఇదంతా బాబా చేయిస్తున్నారు అనేటటువంటి స్పృహ కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు. ఇవి వచ్చేవన్నీ ఈ సంస్కారాలన్నీ కూడా చాలా తేలికైనటువంటి సంస్కారాలు. కాబట్టి ఈ తేలికైనటువంటి సంస్కారాలన్నీ కూడా మళ్ళీ ఖర్చవ్వడం అనేది చాలా సింపుల్‌గా అయిపోతాయి. బాబా అంటున్నారు. అటువంటి విధులు అంటే నిత్య కార్యకలాపాలు, బాధ్యతలు నీ మార్గానికి ఎంత మాత్రం అడ్డురావు.
మనము లోలోపల బాబాని నామస్మరణ చేసుకుంటూ, బాబాని తలుచుకుంటూ, బాబా పాటలు పాడుకుంటూ, ఏ కార్యక్రమం చేసినా మనకి ఏమంత ఆహ్, సంస్కారాలనేవి భారం మన మీద పడదు. కాబట్టి ఈ విధులు నిర్వహించడము, బాధ్యతలు నిర్వహించడము మార్గానికి అడ్డు రావు. నువ్వు నీ మార్గంలో భ భగవంతుని దరికి చేరే మార్గంలో నువ్వు అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం చెప్తున్నారు. ఎలా చెయ్యాలి? మనం మన పనులన్నీ కూడా ఎలా చెయ్యాలి అంటే, ఆయా విధులకు సంబంధించిన విషయాల పట్ల వ్యామోహం ఉండకూడదు అంటున్నారు. మనము పిల్లల్ని చిన్న పిల్లలప్పుడు మనం వాళ్ళని ముద్దు చేస్తాము. వాళ్ళకి అన్ని సేవలు చేస్తూ ఉంటాం. ఒక తల్లిగా, తండ్రిగా బాధ్యతలు మనకుంటాయి కాబట్టి, వాళ్ళని పెంచి పెద్ద చేయడం అనేది మన కర్తవ్యం కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాం. అది ఎవరికో ఉపకారం కాదు కదా! మన సంతోషం కోసం, మన పిల్లలు, మన బాగు కోసం అవన్నీ కూడా చేస్తాం. కానీ పెద్దయ్యాక పిల్లలు మనల్ని ఇంత గొప్పగా చూడాలి అని అనుకుని చేస్తామా? సాధారణంగా చెయ్యం. ఎందుకు అంటే మన 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 యొక్క కర్తవ్యాన్ని, మనం విధుల్ని నిర్వహించడంలో దానికి ప్రత్యుపకారం పొందాలనేటటువంటి ధ్యాస ఉండదు సాధారణంగా. కాబట్టి వాటి పట్ల, ఆ విషయాల పట్ల వ్యామోహం ఉండదు. వాటి పట్ల అనుబంధం ఉండకుండా, అంటే అనుబంధాన్ని పెంచుకోకుండా అప్పుడు మనం ఏం చేసినా ఈ సంస్కారాలనేవి చాలా లైట్‌గా వస్తాయి. లేదా ఆల్‌మోస్ట్ రావు కూడా. అందువలన నీకు నీవు అనవసరంగా ఈ బంధాలు సృష్టించుకున్నట్లవుతుంది. వాటి పట్ల వ్యామోహం లేకుండా నీ పని నువ్వు చేసుకో. వాటి పట్ల, అంటే వాటి పట్ల అనుబంధాన్ని పెంచుకోకుండా మన విధుల్ని నిర్వహిస్తే దాని వలన ప్రమాదమేమీ ఉండదు అని బాబా చెప్తున్నారు. అలా సృష్టించుకున్నటువంటి బంధాలు ఏమన్నా అనుబంధాలు ఇవన్నీ మనం పోగు చేసుకుంటే అవే నీ దారికి అడ్డు వస్తాయి సుమా. ప్రపంచంలో ఏ విషయానికి నీవు దాసుడువు కానంత వరకు, అంటే దేనికి మనం లొంగిపోకూడదు. వ్యామోహాలకు లేకపోతే సంపదలకు, మనకున్నటువంటి వాటితో తృప్తిగా జీవిస్తూ వస్తే, ఇది భగవద్గీతలో కూడా ఒక మంచి శ్లోకం ఉంది. ఏదైనా అయాచితంగా వచ్చినప్పుడు భగవంతుని ఇచ్చగా భావించి వాటిని మనం అనుభవించడం అనేది పెద్ద విషయం కాదు. అలాగే రానప్పుడు అవి భగవంతుని ఇచ్చగా మనకున్న దాంతో తృప్తి పొందడం కూడా భగవంతునికి సంతోషం కలిగిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఏ విషయానికి నువ్వు దాసుడవు కానంత వరకు, దాని పట్ల అనుబంధం పెంచుకోనంత వరకు, ప్రపంచం నీ ఆధీనంలోనే ఉంటుంది. దేనికి లొంగిపోకూడదు. బలహీనతలకు లొంగిపోయి, మనము ఏవేవో ఆలోచిస్తూ, ఫ్యూచర్ గురించి ఎన్నో రకాలైనటువంటి ప్లాన్‌లు వేస్తూ, ఇవన్నీ చేసినప్పుడు అవి తప్పకుండా మనకి బంధాల్ని కలుగజేస్తాయి. ఒక వ్యక్తి ఎంత కష్టపడినప్పటికీ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు అనుకుందాం. అలాగే తనను తాను కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు అనుకుందాం. ఏదో కర్మవశాత్తు అతనికి ఏమీ అచ్చి రావటం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు దాన్ని మనసుకు పట్టించుకోకుండా ఎలా జరిగితే అలా జరుగుతుంది. భగవంతుని ఇచ్చ ఇది అని అనుకున్నట్లయితే అతడు ఈ ప్రపంచాన్ని అన్నిటినీ త్యజించిన వాడవుతాడు. మనసు మనసుకి పట్టించుకోనప్పుడు ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. అంతా భగవంతుని ఇచ్చ అని ఎవరైనా అలా పరిస్థితుల్లో అనుకోగలిగినట్లయితే అతడు అన్నిటినీ త్యజించిన వాడే అవుతాడు అంటున్నారు. మనసుకు ఎటువంటి ఆలోచనలు రానీయకుండా ఉండడమే నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే ఏమిటి? శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు. తిండి తినకుండా ఉండడం అంతకన్నా కాదు. ఉపవాసం అంటే మనసులోకి ఎలాంటి ఆలోచనలు రానీయకుండా ఉండడం. ఇప్పుడు మనం ఈ 1 అవర్ ఉంది చూడండి. ఈ 1 అవర్‌లో అంటే పాడేవాళ్ళందరూ కూడా చాలా దాని మీద ఏకాగ్రతతో, అంటే రాగం తప్పకుండా, దాంట్లో ఆ సాహిత్యం మిస్ అవ్వకుండా, దాన్ని ఎదురుగుండా పెట్టుకుని పాడుతున్నంత సేపు ఆ 5 నిమిషాలు మనకు ఎలాంటి
ఈ ప్రపంచంతో బంధాలేమి ఉండవు. అలాగే ఎటువంటి ఆలోచనలు కూడా మనకి రావు. అలాగే ఇలాగా మనము బాబా ప్రవచనాలు చదువుకునేటప్పుడు ఈ కాసేపు కూడా మనకి ఎలాంటి ఆలోచనలు రావు. మీరు అనుభవ అంటే మీకు అనుభవమే ఇవన్నీ కూడా. వేరే చెప్పక్కర్లా. కాబట్టి మనసులోకి ఎలాంటి ఆలోచనలు రానీయకుండా చేసుకోవడము అంటే ఈ ఈ విధంగా సత్కాలక్షేపమే మంచి మార్గం. అలాగే సద్గురువు సాంగత్యం, అలాగే అవతార పురుషుని సాంగత్యం, లేపోతే సాధు సంతుల సాంగత్యం, అంటే సాధువుల సాన్నిధ్యం. ఈ అంటే సత్సాంగత్యం అంటాం. మనము సెంటర్‌కి వెళ్ళి నలుగురు బాబా ప్రేమికుల మధ్యలో కూర్చున్నప్పుడు అదే సత్సాంగత్యం. ఇలా మనం కనుక ఆలోచనలు రానీయకుండా ఉన్నట్లయితే అదే మనసుకి ఉపవాసం అవుతుంది. సాధారణంగా అలా జరగదు. చాలా కష్టం. మనం ఒంటరిగా కూర్చొని మనం మనసులో ఎలాంటి ఆలోచనలు రానీయకుండా చేద్దాము అంటే చాలా కష్టం. నిజానికి అసాధ్యం కూడా. తెలిసినా, తెలియకపోయినా జీవితం అనే కలను ఇక్కడ మళ్ళీ బాబా కళ గురించి మళ్ళీ తీసుకొస్తున్నారు ఆ ప్రస్తావన. మనము తెలీదు. మనం చదువుకున్నంత సేపు ఓహో! ఇది కలగబోలు. నిజమే బాబా చెప్పింది ఇది కల అన్నమాటే అని అనుకున్నాం. కానీ మళ్ళీ మనం మాయలో మనం మామూలు రోజువారీ కార్యక్రమాల్లో పడితే ఇది నిజంగా జరుగుతున్న అనుభూతినే ఆహ్, పెంచుకుంటున్నాం. కాబట్టి మీకు తెలియకపోవచ్చు, తెలిసినా కూడా ఈ నిద్రలో అంటే కలగంటున్నప్పుడు జీవితం అనే కల. జీవితం అనే కలగంటున్నప్పుడు అంటే ఈ జీవితమే ఒక కల. అలా ఆ కలగంటున్నప్పుడు అలా లేకపోతే నిద్రలో కూడా మనం కలలొస్తాయి. అలా కలగంటున్నప్పుడు అంటే ఏదైనా మెలకువగా ఉన్నా, నిద్రలో కలగంటున్నా శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. ఊపిరి మనం పీలుస్తూ ఉంటాము, వదులుతూ ఉంటాం. అలా శ్వాసక్రియ నిద్రపోతున్నప్పుడు ఏ విధంగా జరుగుతోందో, అలాగే మనం ఈ జీవితం అనే కలగంటున్నంత సేపు ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. గాఢమైన నిద్రాస్థితిలో మాత్రమే ఆలోచనలు పూర్తిగా లేకుండా పోతాయి. అదే భగవంతుని ఆదిమూల పరాత్పర పరబ్రహ్మ స్థితి. కానీ ఆ గాఢ నిద్రా దశలో నీవు చైతన్యం కోల్పోతావు. మనకి ఎరుక ఉండదు. మనకి తెలియదు. ఒకవేళ తెలిసి ఉన్నట్లయితే అదే భగవదనుభవం అవుతుంది. మనసు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటుంది. కానీ దాని సంస్కారములు దానితోనే ఉంటాయి. వాటి నుండి మనసు విడివడదు. అంటే నిద్రపోతున్నా, ఒకవేళ శరీరం వదిలిపెట్టినా, ఇవి ఏది ఏమైనా మనసుకు తగులుకున్నటువంటి ఆ బంధాలు, ఆ సంస్కారాలు ఇవన్నీ మనసుతో పాటే క్యారీ అవుతాయి. ఇలా చెప్పి బాబా ప్రేక్షకుల వైపు ఒక్కసారి చూశారు. సాధారణంగా ఇలాంటివి అంటే సుదీర్ఘంగా అలాగే హ్మ్. అంటే చాలా గంభీరమైనటువంటి విషయాలు మనము చదువుకుంటూ ఉంటే తప్పకుండా ఎవరైనా చెప్పినా నిద్ర వస్తుంది. అందువలన బాబా ప్రేక్షకుల వైపు దృష్టిని నిలిపి వాళ్ళని అందరినీ పరిశీలిస్తూ ఇక్కడ బ్రాకెట్‌లో డాన్ స్టీవెన్స్ రాస్తున్నాడు. ఆవలించి ఉంటారు ప్రేక్షకులు అని. అక్కడక్కడ ఆవలింతలు కనపడి ఉంటాయి బాబాకి. కాబట్టి వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తూ మీలో కొంతమంది ఇందాక చెప్పానే ఆదిమూల పరాత్పర పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోతున్నారేమో, అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నారేమో. అలా నిద్రలోకి జారుకోకుండా ముందే ఈ ప్రసంగాన్ని ఆపేద్దాం అన్నారు తమాషాగా. మళ్ళీ చెప్తున్నారు. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకునేందుకు, మనసు నిశ్చలంగా ఉంచుకునేలా సిద్ధం చేసేందుకు మీరందరూ సాధారణమైన ప్రాపంచిక జీవితాన్ని గడపడమే శ్రేష్టమైన మార్గం. అంటే మనం ఇందాక నుంచి చదువుకుంటున్నాం. ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే సాధ్యం కాదు. పోనీ అది మామూలుగా మానసికంగా కాకుండా శరీరానికి ఉపవాసం ఇద్దామన్నా అది కూడా సమయం కోసమే అన్నట్లుగా తయారవుతుంది. అది నిజమైనటువంటి ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం మనసుకి ఆలోచనలు రాకుండా ఉంచుకోవడం. కానీ అది సాధ్యం కాదు. మరి ఏమిటి? ఏం చెయ్యాలి మనమంతా? బాబా ఏం చెప్తున్నారు అంటే,
హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదొక్కటే మంచి మార్గం. అలాగే మనసు నిశ్చలంగా ఉండాలి. అంటే చలించకుండా ఉండాలి. ఏదైనా మనకొక అడ్వర్టైజ్‌మెంట్ చూసాం. చూసినప్పుడు మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా ఆడవాళ్ళకి నగలంటే ఇష్టం, చీరలంటే ఇష్టం. ఇలా ఎవరికైనా ఏది ఇష్టమైనా అలా అడ్వర్టైజ్‌మెంట్ చూడగానే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు మనసు చలన అంటే నిశ్చల స్థితిని కోల్పోతుంది. చాలా కష్టపడి ఏమి వేటి వైపు దృష్టి మరల్చకూడదు. ఎటువంటి బలహీనతలకు లొంగకూడదు అనుకున్నా కూడా మనము కళ్ళు, ముక్కు, చెవులు ఇవేమి ఊరుకోవు. ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి. ఆ పని తగ్గట్టుగా మనసు వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం, మనసుని చలించకుండా, ఎటువంటి బలహీనతలకు లొంగిపోకుండా నిశ్చలంగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలట? సాధారణమైనటువంటి ప్రాపంచిక జీవితాన్ని గడపడమే శ్రేష్టమైనది. అంటే మామూలుగా మన విధుల్ని నిర్వహించడం, మన బాధ్యతలను నిర్వహించడం, మనకి అప్పగించినటువంటి బాధ్యత అది భగవంతుడే అప్పగించాడని, బాబాయే మనకి ఈ పరిస్థితుల్లో ఉంచాడని. అందుకనే మై విష్ అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మై విష్‌కి మించినది హ్మ్. ఆధ్యాత్మికత అంటే వేరే ఏది లేదు అనిపిస్తుంది. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనసుని నిశ్చలంగా ఉంచుకునేందుకు, హృదయాన్ని నిర్మలంగా ఉంచుకునేందుకే అవి, అవి ఆచరించినప్పుడు మనకర్థమైపోతుంది. కాబట్టి అలాంటి ప్రాపంచిక జీవితాన్ని గడపడమే శ్రేష్టమైన మార్గం. మీరు జీవిస్తున్న జీవితంలో దైనందిన విధులు, బాధ్యతలు, ఇష్టాలు, అయిష్టాలు మొదల మొదలైనవన్నీ కూడా మీకు సాయపడతాయి. ఈ మనం మామూలుగా జీవితంలో అంటే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు చాలామందుంటారు. అలాంటి ప్రశాంతమైనటువంటి జీవితం గడిపేటప్పుడు వాళ్ళకి ఆహ్, ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు కానివ్వండి, విధులు కానివ్వండి, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనము మార్గానికి సాయపడతాయంటున్నారు. హృదయాన్ని పవిత్రంగా చేయడానికి అవి సాధకాలవుతాయి. నీ ఆలోచనల వెనుక, నీ కర్మల వెనుక ఉండేటటువంటి శక్తి, అందులో యథార్థత, వాటి పట్ల నీకు గల స్పష్టతలపై ఆధారపడి నీ నిత్య జీవితం నడుస్తుంది. నీ ఆలోచనలు, మనకొచ్చేటటువంటి ఆలోచనలు, వాటిని కార్యరూపంలో పెట్టాలి. ఇప్పుడు మనకేదైనా ఉదయమే ఈ పని చెయ్యాలి అనే ఆలోచనొస్తుంది. ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెడతాం. అంటే పనుల్లో పెడతాం. ఆలోచనల్ని చర్యల్లో పెడతాం. వీటి వెనుక ఉండేటటువంటి శక్తి ఏమిటి? మనసు పనిచేస్తూ ఉంటుంది. అందులో యథార్థత, వాటి పట్ల నీకున్న స్పష్టత. అంటే ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది కాదు అనేటటువంటి ఆ యథార్థత మనకి తెలుసు. అవి మన నిత్య జీవితాన్ని నడిపిస్తాయి. అందువలన సహజమైన, సాధారణమైన ప్రాపంచిక జీవితం సరి అయినది. అదే విజయాన్ని సాధిస్తుంది. అంటే ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా ఈ ఆధ్యాత్మికత అంటే ఇదా? అదా? అంటూ ఏ వచ్చినటువంటి శ్లోకాలు వల్లెవేయడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మార్గాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఏదైనా సరే మనకొచ్చేటటువంటి ఆ నిత్య జీవితంలో మనకున్నటువంటి సహజమైనటువంటి సాధారణ జీవితమే మంచిది అంటున్నారు. అంటే ఇది ఇలా చేస్తే ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళిపోతామేమో, యోగ సాధనలు చేయడము, లేదా ధ్యానం ఇలాంటివన్నీ చేయడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. మనసు నిర్మలంగా ఉంచుకోవడము, మనస్సు నిశ్చలంగా ఉంచుకోవడము, హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవడమే మార్గము అంటున్నారు బాబా. నీ ఆలోచనల వెనుక గల శక్తి నీ మనసులోని సంస్కారాల ప్రోద్బలమే. మన మనసులో మన మనసుకి అంటిపెట్టుకున్నటువంటి సంస్కారాల కారణంగానే ఆలోచనలొస్తాయి. అంటే మన యొక్క సంస్కారాలు ఏ విధంగా ఉంటే అలాంటి ఆలోచనలే మన మనసులోకి వస్తాయి. ఆ ఆలోచనలు మనము కార్యరూపంలో పెడుతూ ఉంటాం.
నీ గత కర్మల ఫలితంగా ఆ సంస్కారాలు ఏర్పడతాయి. ఈ మన సంస్కారాలు అనేవి ఎక్కడి నుంచొస్తాయి? గత జన్మలో చేసుకున్నటువంటి కార్యం, చర్యలు, పనులు వీటి ఫలితంగా అవి ఏర్పడతాయి. వాటి వలన ఈ జన్మలో మనకి రావాల్సినటువంటి అంటే వాటికి అనుగుణంగా ఆలోచనలొస్తాయి. ఇప్పుడు మంచి సంస్కారాలను పోగు చేసుకున్నాం అనుకుందాం. ఆ మంచి ఆలోచనలే మనకొస్తాయి. దానికి సంబంధించిన మంచి ఆలోచనలే వస్తాయి. ఒకవేళ చెడు సంస్కారాలు ఉన్నాయనుకుందాం. చెడు ఆలోచనలొస్తాయి. మరి చెడు ఆలోచనల్ని మనము కొంచెం జాగ్రత్తగా వాటిని కనిపెట్టి, దీని వలన ఉపయోగం కంట అపాయమే ఎక్కువుంది అని మనం కనక వాటిని కార్యరూపంలో పెట్టకపోతే, అక్కడితో అవి ఆగిపోతాయి. ఇంకా కార్యరూపంలో పెడితే మళ్ళీ సంస్కారాలనేవి మళ్ళీ వస్తాయి. కాబట్టి కార్యరూపంలో పెట్టకుండా ఇప్పుడు తర్వాత తర్వాత చెప్తారు బాబా కోపం ఎలా వస్తుంది? కోపం వల్ల ఎలాంటి ఆలోచనలొస్తాయి? ఆలోచనని కోపం అంటే ఎవరి మీదైనా చూపించినప్పుడు ఎలాంటి సంస్కారాలు పోగవుతాయి? ఇవన్నీ చెప్పబోతున్నారు. కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెంగా మనలో ఇంజెక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఆలోచనలు వెనుక గల శక్తేమిటి? సంస్కారాలు. ఈ మనసులో పోగు చేసుకున్నటువంటి గత జన్మల సంస్కారాల కారణంగా ఈ జన్మలో మనకు అలాంటి ఆలోచనలొస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి కర్మలుగా అవి బయటపడుతూ ఉంటాయి. అందువలన నీ గత కర్మల ఫలితంగా ఆ సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాలకు కారణం కర్మలు. ఆ సంస్కారాలు ఆలోచనల ద్వారా వ్యక్తమవుతాయి. నీలో వచ్చే ఆలోచనలను ఆపివేయడానికి నీవు ప్రయత్నించినట్లయితే అవి వ్యక్తమవ్వకుండా అనగా బయటపడకుండా జాగ్రత్త పడతాయి. అలా అణిచివేయబడినప్పుడు ఒత్తిడి వలన కలిగిన అదనపు శక్తితో ఆ సంస్కారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటకు వ్యక్తమవుతాయి. చూడండి ఈ సంస్కారాల గురించి లోతులకు వెడుతున్నారు బాబా. ఆలోచనలు వచ్చాయి అంటే వాటిని కార్యరూపంలో మనం పెట్టినట్లయితే అవి మళ్ళీ సంస్కారాల్ని క్రియేట్ చేస్తాయి. ఒకవేళ వచ్చే ఆలోచనలను ఆపివేయడానికి నువ్వు గట్టిగా ఆపివేసినట్లయితే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు అవి మరింత శక్తివంతంగా బయటపడతాయి. ఈ బాబా ధ్యానం అనే విషయంలో బాబా చెప్పడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటిని మనసుని అంటే ధ్యానం అంటే అందరికీ తెలుసు కదండీ! ఈ మనసుని నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అణిచివేయడానికి ప్రయత్నిస్తాం. ఈ ధ్యానం 5 నిమిషాలో, 10 నిమిషాలో అయిపోయిన తర్వాత మళ్ళీ శరవేగంతో మనం వేసినటువంటి ఆలోచనలన్నీ మరింత ఉధృతిగా మన మనల నుండి బయటకొస్తాయి. అలాగా మనము ఆలోచనల్ని ఆపివేసినప్పుడు అవి వ్యక్తమవ్వకుండా, బయటపడకుండా ఉంటూ కూడా తర్వాత మళ్ళీ ఎప్పుడో అప్పుడు అవి బయటకు వ్యక్తమవుతాయి అని బాబా చెప్తున్నారు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది. అవతార్ మెహర్ బాబా కీ జై.